సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో 171 గ్రామ పంచాయతీల్లో 119 మంది కాంగ్రెస్ పార్టీ చెందిన అభ్యర్థులు సర్పంచులు అవుతున్నారని మంత్రి పొన్నం చెప్పారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు 108 మంది గెలిచారు. అందరికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు. 11 మంది ఇండిపెండెంట్ గెలిచినారు. 11 మంది ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే రేకొండ లాంటి లేదా ఇతర గ్రామ సర్పంచులు కలిసినా కూడా మేము 11 మంది ఇండిపెండెంట్ గానే చూస్తా ఉన్నాం. ఆ 11 మంది కూడా మన వాళ్ళు అయినట్టయితే 119 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఉన్నారు. మొత్తంగా 171లో 108 మనం, 11 ఇండిపెండెంట్లు, 40 మంది బీఆర్ఎస్, 10 మంది బీజేపీ, 2 సిపిఐ గెలిచినారు. వాళ్ళందరికీ మరొక్కసారి 171 మందికి అభినందనలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోటి గ్రామాల్లో మనం జరిపినటువంటి మీ నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చెక్కులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఈజీఎస్ కింద రోడ్లు కావచ్చు, అన్ని అంశాల యొక్క పరిష్కారం కావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈ రోజు గెలిచినారు. ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.